హలో అండి అందరికీ మన అంతేరా కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఈ సంవత్సరానికి ఇంటర్నేషనల్ కైట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ జనవరి 13 నుంచి 15 వరకు జరుగుతుందండి. 3 days ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఫ్రీగానే చూడొచ్చు మొత్తము. కానీ ఫుడ్ మాత్రం మనం డబ్బులు పెట్టి తినాలి. నో పార్కింగ్ ఫీ, నో ఎంట్రీ ఫీ, ఫ్రీగా చూడొచ్చండి. మొత్తం ఇక్కడ మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఊరికి వెళ్ళకపోతే ఇక్కడ వచ్చి పండగ చేసుకోవచ్చు. మనము చాలా బాగుంటుంది ఇక్కడ పండగ వాతావరణం చూడండి, చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగా జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతుందండి. కంటిన్యూస్గా 3 days వరకు జరుగుతూనే ఉంటాయండి. ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు. ఇక్కడ అమ్మవారి ఫోటో లాగా ఉంది చూడండి కైట్. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి ఇక్కడ కైట్స్. ఇలా ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ అంటూ పెట్టి ప్రభుత్వం కానీ ఊర్లో వాళ్ళందరూ కానీ ఒక ప్లేస్ని ఎంచుకొని ఇలా మనం కైట్స్ ఎగిరేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద కానీ ఇళ్ళ దగ్గర కానీ ఎగిరేస్తే ఎవరికైనా మెడల్ కోసుకొని లేకపోతే కాళ్ళకు తట్టుకొని, ఇప్పుడు బండ్ల మీద వెళ్ళే వాళ్ళకైతే అది వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. ఆ మాంజా నెక్కు కోసుకొని చాలా మంది చనిపోయిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయండి. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి ప్లేస్లలో పెట్టుకొని మనము కైట్స్ ఎగిరేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి తెలంగాణ ప్రభుత్వం ఎంత బాగా అరేంజ్ చేసిందో. ఇక్కడ ఎవరైనా వెళ్ళి ఇక్కడికి కైట్స్ ఎగిరేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, పండగ వాతావరణం మొత్తం ఇక్కడే ఉంది. సో ఇదొక మనవండి. నేను చెప్పేది ఏంటంటే కైట్స్ పిల్లలైనా సరే బిల్డింగ్ల మీదకి ఎగిరేయద్దని చెప్పండి. పక్షులకి మనసులకు కూడా ప్రమాదాలే ఉంటాయి. ఇట్లా సిటీలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చుకొని పిల్లలని మంచిగా ఎంజాయ్ చేయించుకోండి. లేదంటే మీ ఇంటి దగ్గర ఏదైనా గ్రౌండ్స్ ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి ఎగిరేపించుకోండి, బాగుంటుంది. ఇక్కడ చూడండి ట్రైన్ పతంగి ఉంది. ఇది కూడా పైకి ఎగరవేస్తారు, కానీ ఇప్పుడే రెడీ చేస్తున్నారు మొత్తం దాన్ని. చూడండి అసలు ట్రైన్ లాగా ఎంత బాగుందో చూడండి కైట్. చిన్నపిల్లలు అయితే చాలా సంతోషపడతారండి ఇవన్నీ చూసి. ఇక్కడ చూడండి పబ్లిక్ కూడా ఎంత మంది వచ్చారో. మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఎండ బాగా ఉంది ఫుల్గా. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉచిత మంచినీరు కూడా సప్లై చేస్తుందండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ పెడతారంట కానీ నేను ఎప్పుడు రాలేదు. యూట్యూబ్లో మీకు కూడా చూపిద్దాము, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అనేసి ఈరోజు వీడియో తీయడానికి వచ్చానండి నేను. ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, స్వీట్స్, తినుబండారాలు, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుందో. ఇది జంపింగ్ చేసేది.
ఇక్కడ చూడండి అన్ని ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ చీరలు కూడా ఉన్నాయండి. చూడండి చీరలు పోచంపల్లి ఉన్నాయి, అన్ని రకాల చీరలు ఉన్నాయండి. కానీ కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకైతే. ఇక్కడ తినుబండారాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారండి. మొత్తం అంతా ఫుడ్ ఫెస్టివలే చూడండి ఇక్కడ. అంటే భారతదేశం నుంచే కాకోకుండా ఇతర దేశాల నుంచి కూడా స్టాల్స్ అరేంజ్ చేశారండి. ఎవరికి ఏది కావాలనో అది టేస్ట్ చేయొచ్చు. అంటే మనీ పే చేసి తినాలి, ఉట్టిగా ఏమి ఇవ్వరండి. స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది చూడండి. అంటే అప్పటికప్పుడు మిర్చీలు చేసిస్తున్నారు. అలాగే గప్చిపు, కట్లెట్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా సంతోషపడతారండి. అన్ని చిన్నపిల్లలకి సంబంధించినవే ఉన్నాయి కైట్స్ మొత్తం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ఎక్కువ సంఖ్యలో పోలీస్ సిబ్బందిని ఉంచారండి. చూడండి ఇక్కడ మొత్తం ఎలా సెక్యూరిటీ ఉందో. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీగా ఉంది. ఇక్కడ పోలీస్ సిబ్బంది చూడండి గ్రౌండ్ మొత్తం కనిపించడానికి ఎంత హైట్ లో కూర్చున్నారో చాలా పకడ్బందీగా వాచ్ చేస్తున్నారండి. ఇది ఈ రోజు కైట్ ఫెస్టివల్ది నేను బాగా చూపించానని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.